నమస్కారం. సనాతన భక్తి స్టూడియోకి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతార కథ. పురాణాల ప్రకారం మార్గశిర మాసం శుద్ధ ద్వాదశి రోజున శ్రీహరి మత్స్యావతారం స్వీకరించాడు. ఆ రోజును మత్స్య ద్వాదశిగా జరుపుకుంటారు. కాని శ్రీ మహావిష్ణువు చేప రూపం ఎందుకు ధరించాడు? వెనుక ఉన్న కథ ఏమిటి? ఇప్పుడు ఆ కథను తెలుసుకుందాం. ఒకప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా బలవంతుడు, అహంకారంతో నిండిపోయినవాడు. అతడిలా ఆలోచించాడు. మనుషులు మంచి మార్గంలో నడవటానికి కారణం వేదాలే. వేదాలు లేకపోతే ధర్మం నశిస్తుంది అని భావించాడు. అందుకే బ్రహ్మదేవుని వద్ద ఉన్న 4 వేదాలను అపహరించాడు. ఆ వేదాలను తీసుకుని సముద్ర గర్భంలో దాక్కున్నాడు. వేదాలు లేకపోతే సృష్టి ఆగిపోతుంది, ధర్మం నశిస్తుంది. అప్పుడు లోకాలను కాపాడే శ్రీ మహావిష్ణువు ఈ విషయాన్ని గ్రహించాడు. అదే సమయంలో భూమిపై సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు కృతమాల నదిలో తర్పణం చేస్తున్నాడు. అప్పుడే అతని చేతిలోకి ఒక చిన్న చేప వచ్చింది. ఆ చేప ఇలా చెప్పింది, "నన్ను కాపాడు." సత్యవ్రతుడు దయతో ఆ చేపను ఒక చిన్న పాత్రలో పెట్టాడు. కాని ఆశ్చర్యంగా ఆ చేప రోజురోజుకీ పెద్దదిగా పెరిగింది. పాత్రలో పట్టలేదు, చెరువులో పెట్టాడు, అక్కడా పట్టలేదు. చివరకు సముద్రంలో వదిలాడు. అప్పుడు సత్యవ్రతుడు గ్రహించాడు, ఈ చేప సాధారణది కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. విష్ణువిలా అన్నాడు, 7 రోజుల తర్వాత మహాప్రళయం వస్తుంది. ఒక పెద్ద నావ సిద్ధం చెయ్యి. 7 ఋషులను, ఓషధులను, జీవుల బీజాలను ఆ నావలో తీసుకునిరా. 7 రోజుల తర్వాత మహాప్రళయం వచ్చింది. భూమి అంతా నీటితో నిండిపోయింది. సత్యవ్రతుడు నావలో ఋషులను తీసుకుని వేచి చూస్తున్నాడు. అప్పుడే ఒక మహాచేప వచ్చింది. అది మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు. ఆ నావను ఆదిశేషునితో కట్టి సురక్షితంగా నడిపించాడు. అదే సమయంలో సముద్ర గర్భంలో ఉన్న హయగ్రీవుణ్ణి శ్రీహరి సంహరించాడు. అపహరించిన 4 వేదాలను తిరిగి తెచ్చాడు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వేదాలు తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించాడు. ప్రళయం తగ్గిన తరువాత సత్యవ్రతుడు వైవస్వత మనువుగా మారి కొత్త సృష్టిని ప్రారంభించాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వేదాలను కాపాడాడు, జీవరాశులను రక్షించాడు, ధర్మాన్ని నిలబెట్టాడు. అందుకే మత్స్యావతారం మనకు చెబుతుంది, ధర్మాన్ని కాపాడడానికి శ్రీహరి ఏ రూపమైనా ధరిస్తాడు. మత్స్యద్వాదశి రోజున ఈ కథను వింటే కష్టాలు తొలగిపోతాయి, శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వేదాలను కాపాడి లోకాన్ని రక్షించాడు. ఇది మత్స్యావతార కథ. కాని ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ప్రళయం తర్వాత పర్వతాన్ని వెన్నుమీద మోసిన ఆ అవతారం ఏది? అదే శ్రీహరి 2వ అవతారం కూర్మావతారం. తర్వాతి వీడియోలో శ్రీ మహావిష్ణువు తాబేలు రూపం ఎందుకు ధరించాడు, సముద్ర మదనం ఎలా జరిగింది, అమృతం ఎలా వచ్చింది, ఈ పూర్తి కథను మన తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సనాతన భక్తి స్టూడియోతో పాటు ఉండండి. ఓం నమో నారాయణాయ.